నిజంగా మా హస్బెండ్ ఎంతలా ఏడిపించేసారంటే అసలు ఏడుపు ఆగలేదు. నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఏం జరిగిందో చెప్తాను. అసలు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? మీ హస్బెండ్ బర్త్డే అంటున్నావు, పైగా ఏడుస్తున్నావు అనుకుంటున్నారా? చెప్తానండి. ఇదైతే మా హస్బెండ్ బర్త్డే రోజు వ్లాగ్ అండి. చూస్తూ ఉండండి, అన్ని క్లియర్ గా చెప్తాను ఎలా జరిగింది ఏంటనేది. మార్నింగ్ అయితే ఇంట్లో చాలా వర్క్స్ ఉన్నాయి, ఇంకా రెడీ అవ్వడం ఏమీ కుదరలేదండి. దానికి తోడు మా హస్బెండ్ కూడా ఆఫ్టర్నూన్ దాకా అసలు రెడీ అవ్వలేదు. ఇంకా నేనైతే ఈ రోజు సారీ కట్టుకుంటున్నాను, ఎందుకంటే అస్తమాటు డ్రెస్లే వేస్తున్నాను ఈ మధ్యన. ఇంట్లో వర్క్స్, ఈ వీడియో షూట్స్ అన్ని మేనేజ్ చేయాలి కదా, ఇంకెప్పుడో కానీ సారీ కట్టట్లేదు. మొత్తానికి ఈ రోజైతే ఈ సారీ కట్టుకున్నాను. ఇవి నా ఫేవరెట్ బ్యాంగిల్స్ అండి. ఈ సారీ మీదకి మంచిగా సెట్ అవుతున్నాయి కదా అని చెప్పేసి ఇవైతే వేసుకుంటున్నాను. అండ్ మా హస్బెండ్ బర్త్డే రోజు నేనేం ప్రిపేర్ చేశానంటే, ఈ ఎండలకి లంచ్ ఏం తినలేకపోతున్నాం కదండి, ఈవినింగ్ డిన్నర్ అయినా పర్వాలేదు, కానీ ఈ మార్నింగ్ టైంలో అసలు ఏం తినబుద్ధి కూడా వేయట్లేదు. తను చాలా సింపుల్ గా చేయమని అన్నారనమాట. అందుకనేసి ఇక్కడ నేను సేమియా అండ్ పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇందాక నేను ఎందుకు ఫుల్ గా ఏడుస్తున్నానో చెప్తాను. అయితే మా హస్బెండ్ ముందు రోజు బయటికి వెళ్దాము, రెడీ అయ్యి ఉండని చెప్పేసి చెప్పారు ఫోన్ చేసి. ఇంకా నేను రెడీ అయిపోయిన తర్వాత ఎంతసేపటికి కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అలా 3-4 టైమ్స్ చేసిన తర్వాత ఇంకా సడన్ గా తిట్టేస్తున్నారనమాట ఫుల్ గా. అసలు నీలాంటి దాంతో బయటకు వెళ్ళమంటే నువ్వెవరు, అసలు నువ్వు నాకు వద్దు, ఇలా అయితే ఫుల్ గా తిడుతున్నారు. ఇంకా చాలా తిట్టారులేండి, అవన్నీ ఇప్పుడు చెప్పట్లేదు. ఇంకా అంతలా తిడుతుంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదండి. రెడీ అవ్వు, పని ఉంది, బయటకు వెళ్దాం అన్న మనిషి కాల్ చేస్తుంటే ఆన్సర్ చేయకుండా మళ్ళీ కాల్ లిఫ్ట్ చేయగానే ఇన్ని తిట్లు తిట్టేసరికి నాకేం పని చేయలేదు బుర్ర. అలా ఒకేసారి తిరిగినట్టు అయిందనమాట తల. ఇంతకీ ఏంటి, చాలాసేపు అలాగే తిట్టడం, ఫోన్ పెట్టేసారు తర్వాత. ఇంకా నేను చాలాసేపు అయితే ఏడ్చానండి. మళ్ళీ తిరిగి తనే కాల్ చేస్తే, నేను ఇంకో 2 టైమ్స్ కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ కాల్ చేశారు. ఏంటంటే నార్మల్గా మాట్లాడేస్తున్నారు. ఇప్పటిదాకా అన్ని తిట్లు తిట్టి రెడీ అయిన తర్వాత ఇంతలా ఏడిపించి మళ్ళీ నార్మల్గా మాట్లాడుతున్నావేంటని అడిగితే ప్రాంక్ అంటున్నారండి. కారణం లేకుండా అన్ని తిట్లు రెడీ అవ్వమని చెప్పి ఇలా కాల్ చేసి అన్ని తిట్లు తిడితే నేనే అర్థం చేసుకోవాల్సింది ఇది ప్రాంక్ రియల్ అని. బట్ తను మాట్లాడింది ఏంటంటే ఫేస్ టు ఫేస్ కాదు కాబట్టి, కాల్లో కాబట్టి నాకైతే నిజంగా తిడుతున్నారని అనిపించింది అనమాట. అందుకనేసి నేను కూడా చాలా ఎమోషనల్ అయిపోయాను. ఇంకా బయటికి వెళ్దాం అంటున్నారు తర్వాత. లేదు అసలు నేను రానంటే రానని చెప్పాను. ఎందుకంటే తన అన్నవైతే మామూలుగా లేవన్నమాట. ఆ తిట్లు అయితే చాలా, పైగా ఇది కనీసం రికార్డ్ కూడా చేయలేదు. నేను అన్నాను కనీసం వీడియో అయినా తీసుంటే పోస్ట్ అయినా చేద్దును కదా, ఇది ప్రాంక్ అని చెప్పేసి. అసలు ఎందుకు ప్రాంక్ చేసావు, వీడియో కూడా తీయకుండా ప్రాంక్ ఏంటంటే కాల్లో ప్రాంక్ చేశారు. అలా ఉంటుంది అనమాట. మళ్ళీ ఏదైనా అంటే నువ్వు వీడియోస్లో ప్రాంక్ చేయట్లేదు, నేను ఇలా ప్రాంక్ చేస్తే వచ్చేసిందా, రియల్గా ప్రాంక్ చేస్తాను అంటున్నారు. ఏం చేస్తాం చెప్పండి, ఫుల్గా అయితే ఏడ్చాను. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే అండి, అది ముందు రోజు జరిగింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నుండి ఏవో ఒక పనులే సరిపోయాయండి మాకైతే. మా హస్బెండే రెడీ అవ్వలేదు. సరే నేను ఎందుకులే ఇంకా అని చెప్పేసి నేను ఇంట్లో అలా వంట చేసి క్లీనింగ్ పనులను ఏవో ఒకటి ఉంటాయి కదండి. ఎడిటింగ్, ఆ రోజైతే వీడియో పోస్ట్ చేయలేదండి, ఎడిటింగ్ కూడా నేను చేయలేదు. ఎడిటింగ్ అంటున్నా చూడండి. సో ఇంకా ఇక్కడైతే రెడీ అయ్యామన్నమాట. తను మ్యాచింగ్ వేయాలని అయితే ఏం అనుకోలేదండి. నార్మల్గా ఈ సారీ కట్టుకుందాం బర్త్డేగా అని అనుకున్నాను. ఈ సారీ నేను ఒక్కసారి కట్టుకున్నాను అనమాట. బ్లౌజ్ స్టిచ్ చేయించిన తర్వాత ఒకసారి కట్టాను. మళ్ళీ ఇది సెకండ్ టైమ్. ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో అనుకుంటా, ఎవరిదో ఎంగేజ్మెంట్ ఏదో ఫంక్షన్కి, మ్యారేజ్ ఈవెంట్లోనో రిసెప్షన్కి ఎప్పుడో కట్టుకున్నానండి సంథింగ్. మళ్ళీ 1 ఇయర్ దాటిపోయింది, ఇప్పుడు కట్టుకున్నాను అనమాట. మళ్ళీ ఇంకో సంవత్సరానికి తీస్తానేమో. అండ్ తర్వాత అయితే ఇక్కడ మా హస్బెండ్ చేత ఇంకా కేక్ కట్ చేద్దామని చెప్పేసి ఈవినింగ్ అయితే ఫస్ట్ బయటకు వచ్చి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్న తర్వాత ఇంకా కేక్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. మా హస్బెండ్ ఏంటో బర్త్డే వస్తే చాలు నేను చేసుకోను, నాకు అది వద్దు ఇది వద్దు అని చాలాసేపు సతాయిస్తారనమాట. బట్ ఇంకా పిల్లల కోసం పిల్లలు సరదా పడతారు కదండి. మళ్ళీ లాస్ట్కి ఎప్పుడో ఇంకా 8:30కి మేము ఫస్ట్ అయితే బయటకు వచ్చి ఫొటోస్ దిగిన తర్వాత ఇంటికి తీసుకొచ్చేసారు. మళ్ళీ 8:30కి వెళ్ళామన్నమాట బయటికి. ఇంకా అప్పుడైతే కేక్ తీసుకున్నాము. పిల్లలు రెడీ అయ్యారు కదా, వాళ్ళు ఊరుకోరు కదండి. మనం ఎలా ఉన్నా సరే వాళ్ళ కోసమైనా సరే బర్త్డేస్కి అది బయటకైతే తీసుకెళ్ళాలి కదా. ఇంకా అందుకనేసి వెళ్తున్నాం అనమాట. ఇంతకీ మా హస్బెండ్ నా పైన చేసిన ప్రాంక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అక్కడ వీడియో లేదు, నాకు తెలుసుంటే ఆ ఫోన్ కాల్లో ఉన్న మాటలైనా నేను మీకు రికార్డ్ చేసైనా పెడుతును. తను అలా ప్రాంక్ చేస్తున్నారని తెలియదు, అలా తిడతారని కూడా తెలియదు. జస్ట్ రెడీ అయ్యి ఏదో నార్మల్గా పని ఉంది బయటికి వెళ్దాం, రీల్స్ కూడా వెళ్ళాలండి అని చెప్పేసి నేనైతే ఏదో నార్మల్గా రెడీ అని ఇలాగో కాల్ చేసి అన్ని తిట్లు తిట్టేసరికి మొత్తం ఫేస్ అంతా ఎర్రగా అయిపోయి ఫుల్ ఏడ్చేసాను అనమాట. అది మీకు కూడా వీడియో ఉంటే బాగుండేది, పెట్టేదాన్ని, బట్ లేదు. అందుకే ఇలాగా నేను నా వాయిస్లో చెప్పేసాను అంతే. తర్వాత అయితే ఇదిగోండి, మేమైతే ఇక్కడ కేక్ కట్ చేయడానికి బయటకు వచ్చామని చెప్పాను కదండి.
సో ఇదంతా కూడా ట్రైన్ థీమ్లో ఉంటుందన్నమాట. ఇక్కడైతే మా హస్బెండ్ అత్తయ్య గారు అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు. జస్ట్ ఏం లేదు, ఇంకా సమ్మర్ హాలిడేస్ ఒకటి కదా, పిల్లలు ఎంటర్టైన్ అవుతారు కదా కొంచెం అన్నట్టుగా ఈ ప్లేస్కి అయితే వచ్చామండి, అంతే, అంతకన్నా ఏం లేదు. ఇంకా ఇక్కడ సరదాగా ఎలాగో కేక్ కటింగ్ బయటకు వస్తాం కదా అని చెప్పేసి ఇక్కడైతే బాగుంటుంది కదా, పిల్లలు కూడా ట్రైన్ అది చూసి హ్యాపీ ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి అయితే అనుకున్నామండి. ఇంకా మా హస్బెండ్ అయితే కేక్ అయితే వచ్చేసింది, ట్రైన్ తీసుకొచ్చేసింది అనమాట మంచిగా. సో కేక్ కటింగ్ అయితే చేసేసారు. ఇంక ఇక్కడ క్యాండిల్ అయితే వెలిగించకూడదంట, అందుకనేసి నార్మల్గా డైరెక్ట్గా ఇంకా కేక్ కటింగే చేసేసామన్నమాట. ఆ స్పార్కిల్ క్యాండిల్ ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను, ప్రతి బర్త్డేకి చెప్తున్నాను వద్దు వద్దు అని. బట్ మా వాళ్ళకేమో ఆ స్పార్కిల్ క్యాండిల్ ఉంటే వీడియోస్ ఫొటోస్ బాగా వస్తాయని చెప్పేసి అనమాట. అదైతే కేక్ మీద పడితే మంచిది కాదు. బట్ మొత్తానికి మా హస్బెండ్ బర్త్డేకి అయితే క్యాండిల్ లేకుండా, స్పార్కిల్ క్యాండిల్ లేకుండా అయితే కటింగ్ అయితే అయిందనమాట. ఇంకా నేను మధ్యలో ఒక 2 days అయితే సరిగ్గా వీడియోస్ పెట్టలేదండి, చాలా లేట్ అయిపోయింది నాకు. May 10th ఒకటి, 9th ఒకటి కూడా. ఇంకా చాలామంది అయితే కామెంట్స్ పెట్టేవారు, అసలు మీరు సరిగ్గా పెట్టట్లేదు వీడియోస్, హారర్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు ఏంటి, హారర్ గేమ్స్ ఆడమని చెప్పాం కదా అవి పెట్టట్లేదు ఏంటి వీడియోస్ అని చెప్పేసి కొంతమంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారండి. నేను ఖచ్చితంగా పెడతానండి. ఆ 2 days నాకు కొంచెం ఏంటంటే టైం అయితే కుదరలేదు అనమాట, సెట్ అవ్వలేదు. సో వెయిట్ చేయండి, నేను ఖచ్చితంగా ఒక వ్లాగ్, మీరు అడిగిన వీడియో, హారర్ వీడియో కానివ్వండి, ఏదైనా గేమ్ మీరు సజెస్ట్ చేసింది ఏదైనా సరే అలా పోస్ట్ చేద్దామని చెప్పేసి నా ప్లాన్ అనమాట. బట్ మీరు ఏది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే నేను ఆ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం నేను మీకు రేపు కానీ ఎల్లుండ కానీ మీరు అడిగిన హారర్ వీడియో, హారర్ గేమ్ వీడియో అయితే పోస్ట్ చేసేస్తాను, ఎల్లుండ పోస్ట్ చేస్తాను. సో ఇంకా మేము తినేసిన తర్వాత మేమైతే ఇంటికి బయలుదేరిపోయామండి. ఈ వ్లాగ్ అయితే ఇలా జరిగింది. ఇక్కడ అస్సలు బాగాలేదండి ఫుడ్ అయితే మాత్రం, మేము అదే చెప్తున్నాం వాళ్ళకి, అస్సలు బాగాలేదు. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అదే చెప్పారనమాట. మేము కూడా అనుకోకుండా అయితే తిన్నామండి, జస్ట్ కేక్ కటింగ్ అనుకున్నాం కానీ జస్ట్ ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి ఇంకా ఫుడ్ అయితే ఈ ట్రైన్ రెస్టారెంట్లో పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారని తిన్నాం, కానీ అసలు ఫుడ్ అయితే బాగాలేదండి, టేస్ట్ అసలు బాగాలేదు. ఇంకా అనవసరంగా వచ్చాము, అన్ప్లాన్డ్గా అంటారు కదా, 8:30 వరకు ఇంట్లోనే ఉండిపోయి 8:30కి బయటకు వచ్చాము. ఇంకెక్కడికి వెళ్ళాలో కూడా ఐడియా రాక, సరే ఇక్కడైతే కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుందేమో కాసేపు అని చెప్పి ఇక్కడికి వస్తే ఇక్కడేమో అసలు ఏమీ బాగాలేవండి. సో ఇంకా మొత్తానికి ఏం చేస్తాం చెప్పండి, యాంబియన్స్ ఓకే కానీ ఫుడ్ టేస్ట్ అయితే బాగాలేదు. ఈ వీడియో ఇంతే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.